పేరెంట్ మనకు వచ్చి అధిక ప్రసంగం గావించిన పాడి కాదు. నేర్పు మాటలు సకల సురగణములు సప్త దిక్పాలకులు నవగ్రహ ద్వాదశాధిపతులు ముని శ్రేష్ఠులు కురువైన ఈ సభలో భూత ప్రేత పిశాచాధిపతి అగు నీపతి నిలువ అనర్హుడు. మీరు పిలవనందునే వారు రాక మాని ఉంటున్నారు. శుద్ర సహవాసము గలవాడు అవునని ఈ పవిత్రమైన యజ్ఞ ప్రాంగణంలో ప్రవేశింపని అతడిని అవమానించి నీ ఆధిక్యత చాటుకోవడమే లక్ష్యమా? దక్ష ప్రజాపతి ఆధిక్యతని ఏమిటవా? వేదాంగ పారంగతుడనై కావ్యేతిహాస పురాణ కథా ఘట్టముల చరతనామనుకుని నవ బ్రహ్మముడు మేటి అయిన ఈ బ్రహ్మపుత్రుడు బంధు ప్రీతితోడను అల్లుడన్న ఆలయ అభిమానం చేతను నిర్భాగ్యమైన ఈ గర్భతుడికి ముఖ్య కంఠముతో పేరున పలకరించినాను. పలుకురాలన్న గుణాభిమానంతో మౌనముద్ర వహించిన ఈ మొగడు అలత్వదైన మర్యాద కార్యమే. అది నాటిని ఘనత, అది నా విఘ్నత, అది నా వినయశీలత. అల్లుడు అల్లుడు ఆ అయోధ్యుని అల్లుడు చేసుకున్నాడే నేను చేసిన పెద్ద పొరపాటు. యోగ్యత అయోగ్యతలు లేనివాడు చరాచర ప్రకృతి అందరి జీవ నిరూపణకు ఆధారభూతుడైన ఆ నిర్మల ప్రవృత్తి గల మహానుభావుని నిందమున స్వప్న వేద ఉత్పన్నమవుట అవివేకం తండ్రి అవివేకం. ఓడము ఇది వేదిక కాదు. ఓడకు కట్టిన వాడవని నీవు నీ మగని మాట్లాడాలని మాట్లాడుతున్నావు. జగజ్జీయమానవు నా ప్రజ్ఞ నిర్వహణలో అసూయాదృష్టుడైన నీ భర్త తప్పులని కట్టించి చెప్పుకున్నట్టుకే సాహసించున్నావు. ఆ పతితుడి కూర్చిన తండ్రి పరమేశ్వరుడు అసూయాదృష్టుడ పాపభూయిష్ఠుడ లోకేకారాధ్యుని నిందించు తండ్రి నిందించాలి. దృష్టిని బంధించవలే. బ్రహ్మహత్య బాధపడు వేదవాదుడు లజ్జావిహీనుడు అయిన ఆ దిగంబరునికి నీ ఇచ్చి కట్టబెట్టిన నాడే ప్రతిష్ట గంగ పాలేదు. దానికి నేడు అవ్వలేదా దాక్షాయని ఈ వేదాంతము కట్టబెట్టి ఇందుండి తెచ్చేయము. శంకర పత్ని తండ్రి తనయుడు తారతమ్యము దాటి మాట్లాడుచున్నావు. ధీరుడైన నీ తండ్రిని ధిక్కరించి మాట్లాడుచున్నావు. అయిన బుద్ధి చెప్పి పంపుటకు కన్న బిడ్డవని వెనుకాడుచున్నాను. నీ మహాపురుషుడు ఏ పాటి పౌరుషవంతుడు, ఎంతటి గర్వం ఎదురుగా
బాహ్యుడు లజ్జావిహీనుడైన ఆ దిగంబరునికి మించి కట్టబెట్టినాడే నా ప్రతిష్ట మాట కలిసి ఏదో ముగిపోలేదానికి నేను పోలేదా ఈ వేదాంతం కనిపెట్టి నుండి వెళ్ళేది బొమ్మ ఐశ్వర్య అహంకారంతో దొరికి మాట దుర్వినియోగపై నిరంతర దానమానముగా శివదోషం ఆచరణ నీకు పాపం. ఇలాంటి పాపాత్మకు పుత్రికనైన నేను పాపాత్మురాలైతిని. చిచి, ఈ చండాలనిచ్చిన జన్మను చాలించి పవిత్రమయ్యారు నాకు. పవిత్రమైన నీ వంశ పరపరముని ఎందుకు మాట్లాడుతున్నావు? నా తండ్రి చరాచర సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, నీ తల్లి చతుర్దశ మనువులను అగ్రగతులైన స్వయం భూములను తనువు చేత ఇంటి పరమోత్కృష్ట జనని జన్మలకు జన్మలకు జన్మించి కాదు నీవు